ఆయన అసలు సారీ చెప్పాడు. ఇలా పెట్టి ఇలా పేపర్ చింపేసినాడు ఆంధ్రాలో, ఆయనకి తెలంగాణలో ఎలా చెబుతాడు. కాకపోతే రెండు రాష్ట్రాలకి పవర్ స్టారే. ఆయన ఫ్యాన్ బేస్ అక్కడ ఎలా ఉంటుందో ఆంధ్రాలో, తెలంగాణ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఆయన్ని గెలికామనుకో మన సీటు కింద మనం బాంబు పెట్టుకున్నట్టే అనమాట. అక్కడ గెలికితే చూశారు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు లేకుండా తీసిపడేశాడు. ఇక్కడ గెలుక్కోవద్దు, ఆయనకు ఒక లెక్క కాదు. ఆయన చెబితే నరేంద్ర మోడీ ఆయన వెనకమంట ఉంటాడు, మేరా సాత్ పవనే అంటాడు. ఆయనతో పెట్టుకోకపోవడం మంచిది. కాకపోతే వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అనాలని అనరు. తెలంగాణ రాష్ట్రం మీద ఆయనకి విపరీతమైన ప్రేమ. ఆయన ఇంతకుముందు ఒక ఛానల్లో కూడా చెప్పారు, మామూలుగా ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మీ ఆంధ్రాలో నన్ను ఇలా పట్టించుకోవట్లేదు కానీ తెలంగాణలో అయితే అందరూ పవనన్న చచ్చిపోతున్నా మా అక్కడ పార్టీ పెట్టన్నా అని ఎంతో చేశారు అప్పట్లో. అలాంటి తెలంగాణ మీద అనరు. నేను పాత వీడియోలు కూడా తెలంగాణ ఎంతో పొగిడాడు. రాజకీయం కోసమే చేస్తున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి సార్ ఓని పవన్ కళ్యాణ్ ఇద్దరు సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ ఉంటారు అనమాట. ప్రతి ఒక్క దగ్గర సంభాషణ అక్కడిక్కడ కలుసుడు, మన చిరంజీవిని పక్కన కూకబెట్టి వాటర్ బాటిల్ తాపేయటాలు, ఇవి చూస్తూ ఉంటే నీకు అర్థమవుతుంది ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంటుందని. కాకపోతే దీన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట ఆయనే టంగ్ స్లిప్ సంథింగ్ అలా ప్రెస్ మీట్లో వదిలాడు. అది కాంట్రవర్సీ అయింది. కానీ తర్వాత అనుకోని అబ్బా పవన్ కళ్యాణ్ అనవసరం గెలికాండ్రా అని.